వృద్ధాప్యాన్ని ఎవరూ ఇష్టపడరు. వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించడానికే చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇందుకోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే 18 ఏళ్ల యువకుడిగా కనిపించడానికి అమెరికాకు చెందిన బిలియనీర్ ప్రముఖ వ్యాపారవేత్త అయిన బ్రయాన్ జాన్సన్ ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలోనూ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేవి సర్వసాధారణం. కానీ ఈ శ్రీమంతుడు మాత్రం ఎప్పటికీ యవ్వనంలోనే ఉండిపోవాలని ఆరాటపడుతున్నారు. మరి ఆయన తపన నెరవేరుతుందా? ఎప్పటికీ నవయవ్వనంగా ఉండగలరా అనేది ఇప్పుడు చూద్దాం. జీవిత ప్రక్రియకు పేద, గొప్ప అనే తేడా ఉండదు. కానీ అపారమైన డబ్బుతో ఎప్పటికీ యవ్వనంలోనే ఉండిపోవడం సాధ్యమని భావించి నిరూపించేందుకు డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాడు. వైద్య రంగంలో వచ్చిన వినూత్న మార్పులను వినియోగించుకుంటున్నారు కాలిఫోర్నియాలోని వెనిస్కి చెందిన 45 ఏళ్ల బ్రయాన్ జాన్సన్. ఈయన అల్ట్రా వెల్తీ సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు. బయోటెక్నాలజీ రంగంలో అపార అనుభవం కలిగిన వ్యక్తి. తాను 18 ఏళ్ల యువకుడిలా ఉండాలని అనుకోవడమే కాదు, దానికోసం ఎన్నో పుస్తకాలు చదివారు. శాస్త్రీయ అవగాహన పెంచుకోవటమే కాదు, దానికోసం ఆయన సాహసం చేస్తున్నారనే చెప్పాలి. టెక్నాలజీతో తక్కువ వయసున్న వ్యక్తిలా కనిపించడానికి సంవత్సరానికి 16.3 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ముందుగా ఈ యాంటీ ఏజింగ్ గురించి ఎన్నో పరిశోధనలు చేయించారు. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. డ్రింక్ మిక్స్, టాబ్లెట్లు, పాము నూనె, పలు ఔషధాలతో కూడిన సప్లిమెంట్స్ ను తయారు చేశారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 18 ఏళ్ల యువకుడిలా ఊపిరితిత్తుల సామర్థ్యం, శారీరక పట్టు, 28 ఏళ్ల వ్యక్తి మాదిరి చర్మం, 37 ఏళ్ల వ్యక్తి మాదిరి గుండె సామర్థ్యాన్ని పొందారు. వయసు పైపడుతుంటే కొంతమంది యంగ్ గా కనిపించడానికి రకరకాల కసరత్తులు చేస్తుంటారు. మరికొందరు కాస్మెటిక్స్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. కానీ ఈయన సృష్టికే ఎదురెళ్తున్నారు. ఈ సప్లిమెంట్స్ కు ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అని పేరు పెట్టారు. వాటిని ఆయన స్వయంగా వాడి 46 ఏళ్ల వయసులో 18 ఏళ్ల కుర్రాడిలా మారిపోయారు. తన వయసును రివర్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ సప్లిమెంట్స్ ను ఆయన అమ్మకానికి కూడా పెట్టారు. ఆ సప్లిమెంట్స్ ధరను 28,000 రూపాయలుగా నిర్ణయించారు. అయితే వీటి పనితీరుపై మాత్రం ఇప్పటి వరకు శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినా సరే ఈ సప్లిమెంట్స్ ను ఉపయోగించాలని చాలా మంది భావిస్తున్నారు. త్వరలోనే పలు దేశాలకు బ్రయాన్ తన ఉత్పత్తులను సప్లై చేయబోతున్నారు. 45 ఏళ్ల ఈ మిలియనీర్ నా స్టైలే వేరు అన్నట్లుగా ఏకంగా తన వయసును రివర్స్ చేసే ఖరీదైన వైద్య విధానాలను పాటిస్తున్నారని పేర్కొంటున్నారు. కేవలం డబ్బు ఉంటే చేయించుకునేది కాదు, డబ్బుందనే అహంతోనూ ఆయన ఈ వైద్య విధానం పాటించలేదు. ఈ అంశంపై పట్టుండడంతో పాటు గునియా పందిపై పరిశోధనలు చేస్తున్న 29 ఏళ్ల పునరుత్పత్తి మెడిసిన్ డాక్టర్ ఆలివర్ జోల్మాన్ నేతృత్వంలో వయసు తగ్గించుకునే ప్రాజెక్టులోకి వెళ్లారు. 30 మంది వైద్య నిపుణులు నిరంతరం దీనికోసం పనిచేస్తున్నారు. ఆరోగ్య రంగ నిపుణుల పర్యవేక్షణలో 18 ఏళ్ల వ్యక్తిగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ వైద్య విధానం కోసం ఆయన నివాసంలో ఏకంగా ఒక మెడికల్ సూట్ ను ఏర్పాటు చేశారు. దీనికోసం కోటాను కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటి వరకు 18 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల సామర్థ్యం, శారీరక పట్టు, 28 ఏళ్ల వ్యక్తి మాదిరి చర్మం, 37 ఏళ్ల వ్యక్తిలా ఉండే గుండె సామర్థ్యం పొందారు. అంతేకాదు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, దంతాలు, జుట్లు, మూత్రాశయం, దంతాలతో పాటు పురుషాంగం కూడా 18 ఏళ్ల యువకుడిలా ఉండడానికి జాన్సన్ నిపుణుల బృందంతో వైద్య విధానాలను పొందుతున్నారు. జాన్సన్ శరీరంలోని అన్ని అవయవాల వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టి 18 ఏళ్ల వ్యక్తి శరీరంతో పాటు అవయవాలుగా తీర్చిదిద్దడానికి తాను కట్టుబడి ఉన్నానని డాక్టర్ ఆలివర్ జోల్మాన్ చెబుతున్నారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, నరాలు, దంతాలు, చర్మం, జుట్టు, మూత్రాశయం, పురుషాంగం సహా అన్ని శరీర భాగాలు, అవయవాలను 18 ఏళ్ల యువకుడి మాదిరిగా జాన్సన్ కోరుకుంటున్నారని డాక్టర్ ఆలివర్ తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, యూకేతో సహా మొత్తం 23 దేశాలకు ఈ సప్లిమెంట్స్ ను డెలివరీ చేయబోతున్నారు. తన వయసు దాదాపు 30 సంవత్సరాలు తగ్గిందని, ఈ సప్లిమెంట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని బ్రయాన్ నమ్మకంగా చెప్తున్నారు. ఈ సప్లిమెంట్స్ కనుక సక్సెస్ అయితే చాలా మంది తిరిగి యవ్వనంలోకి అడుగు పెట్టడం ఖాయం.